హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టెరో రీడింగ్ మీరు ఎవరికోసమని ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బట్ ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వని పాయింట్స్ వదిలేయండి అండ్ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ని మేనిఫెస్ట్ చేయండి. ఓకే, అండ్ రీడింగ్లో నేను చెప్పబోయే రెమెడీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి, సింపుల్గానే ఉంటాయి. సో అవి కూడా చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఏంజెల్ గైడెన్స్, గో అవుట్ సైడ్, మ్యాజికల్ బ్లెస్సింగ్స్, ద విజ్డమ్. ఓకే, మేబీ ఇక్కడ మీకు ఏంజెల్స్ ఏం చెప్పబోతున్నారంటే, మీరు మీ వర్క్ లైఫ్లో మీ బిజీ స్కెడ్యూల్లో మీరు అసలు నేచర్ని ఎంజాయ్ చేయడం మర్చిపోయారు, ఆర్ మీరు మీ సెల్ఫ్ కేర్ అనేది మర్చిపోతున్నారు. సో ఆ సెల్ఫ్ కేర్ పైన కొంచెం ఫోకస్ చేయమని చెప్తున్నారు ఇక్కడ ఏంజెల్స్. ఆ స్ట్రెస్ అనేది రిలీవ్ చేసుకోవాలంటే మీకు కొంచెం టైం అన్నా మీరు బయట స్పెండ్ చేయాలి, గ్రీనరీ దగ్గర ఆర్ అవుట్ సైడ్ యువర్ వరల్డ్ అనమాట. మీ వరల్డ్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ మీ వర్క్, మీ ఆఫీస్ అలా ఉన్నట్టుంది ప్రజెంట్. ఓకే, సో యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. ఓకే, టేక్ ఎ బ్రేక్. సో టైం ఫ్రేమ్లో మీకు ఏమొస్తుంది అని అంటే, ఇక్కడ మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారని వస్తుంది. మేబీ మీరు టైం వేస్టింగ్ థింగ్స్ ఏవో చేస్తున్నారు, అంటే టైం వేస్ట్ అయిపోయే అలాంటి పనుల పైన మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని మీ టైం కంప్లీట్గా వేస్ట్ చేసుకుంటున్నారు. సో యూనివర్స్ మిమ్మల్ని వార్న్ చేస్తుంది. దట్ వార్నింగ్ అనేది వచ్చింది యూనివర్స్ దగ్గర నుండి. సో మేబీ మీరు ఎవరిపైనో మీకు అబ్సెషన్ ఎక్కువ ఉంది, అలా మీ టైం అనేది వేస్ట్ అవుతుంది. బట్ మీరు ఎక్కడి నుంచో కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. దట్ కమ్యూనికేషన్ ఈజ్ కమింగ్. ఆ కమ్యూనికేషన్ వస్తుంది అండ్ ఎవరో మీతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారు అండ్ పార్ట్నర్షిప్ కావాలని కోరుకుంటున్నారు. అంటే పార్ట్నర్షిప్ ఇక్కడ మేబీ మీ లైఫ్ పార్ట్నర్షిప్ అయి ఉండొచ్చు, లేదా మేబీ మీతో కలిసి వర్క్ చేయాలని అనుకోవచ్చు. అండ్ ఎవరైతే ఇదంతా కోరుకుంటున్నారో వాళ్ళు ఒక హర్మిట్ మోడ్లో ఉన్నారు ప్రజెంట్. బ్రోకెన్ హార్టెడ్ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ హర్మిట్ మోడ్లో ఉన్నారు. అండ్ ఈ పర్సన్ని ఎవరో చీట్ చేశారు. సో నా ఈ పర్సన్ ఒక న్యూ బిగినింగ్ కోసం చూస్తున్నారు, ఒక బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ చేయడానికి ప్లానింగ్లో ఉన్నారు. దిస్ ఇస్ ఫూల్ కార్డ్. ఎస్, సో 7 of Pentacles, ఒక డీప్ బాండింగ్ కావాలి ఈ పర్సన్కి. సో దట్ ఆ డీప్ రిలేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఆ డీప్ బాండింగ్ కోసం ఈ పర్సన్ చాలా ప్రజెంట్ చాలా కామ వాటర్స్కి ట్రావెల్ చేస్తున్నట్టుగా ఉన్నారు. అంటే సంథింగ్ రిలేటెడ్ టు ట్రావెల్ కూడా కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ మీ మధ్య ఉన్న రిలేషన్కి స్టిక్ అయి ఉన్నారు. సో దిస్ పర్సన్ ఈజ్ ఏ బిజినెస్ పర్సన్, మేబీ ట్రాప్డ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్. అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఫోకస్ మొత్తం ఫైనాన్సెస్ పైన అండ్ తన ఫిజికల్ కాదు, ఇది తన గ్రోత్ అండ్ అబండెన్స్ పైన ఉంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ కోసం ఆలోచిస్తూ మేబీ మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నట్టున్నారు. సో అందుకే మనకి టైం ఫ్రేమ్లో ఇక్కడ డో నాట్ వేస్ట్ టైం, యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం అని చెప్తుంది యూనివర్స్. ఓకే, సో లాంగ్ కాన్వర్సేషన్స్ రాబోతున్నాయి మీకు. మీ పర్సన్ మీతో చాలాసేపు చాటింగ్ ఆర్ కాల్ చేసి మాట్లాడవచ్చు. ఓకే, ఎస్, ఈ కాన్వర్సేషన్లో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదో వస్తుంది. మీరు ఏదైతే మెసేజ్ కోసం ఆర్ ఇన్ఫర్మేషన్ కోసం ఆర్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ అండ్ కన్ఫర్మేషన్ రాబోతుంది. ఓకే, ఎస్, జడ్జ్మెంట్. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ కాన్వర్సేషన్ తర్వాత. సో మీరు వెయిట్ చేస్తున్న మెసేజ్ ఆర్ కాల్ త్వరలోనే రాబోతుంది. ఓకే, సో ఆ డివైన్ టైమింగ్ త్వరలోనే వస్తుంది. మీరు టైం వేస్ట్ చేసుకోకండి.
మీ వర్క్ మీరు చూసుకోండి, మీ సెల్ఫ్ కేర్ మీరు చూసుకోండి అని చెప్తోంది ఇక్కడ యూనివర్స్. ఓకే, సో వాట్ ఈస్ ద సిచ్యుయేషన్ నౌ? ఓకే, అగైన్ కాలింగ్, టాకింగ్, లాట్ ఆఫ్ చాటింగ్, లాట్ ఆఫ్ అటెన్షన్. ఓకే, మీ పర్సన్ మీకు కాల్ చేసి మీతో మాట్లాడాలని చూస్తున్నారు. మీ వాయిస్ వినాలని ఉంది ఇక్కడ మీ పర్సన్కి. మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది చూడాలనుకుంటున్నారు. ఓకే, న్యూ ఫేస్ అనేది స్టార్ట్ అవబోతుంది మీ ఇద్దరి మధ్య. అబ్సెషన్ కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇప్పటి వరకు ఈ పర్సన్ తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని హోల్డ్ బ్యాక్ చేస్తూ వస్తున్నారు. అండ్ ఈ పర్సన్ ఒక హార్ట్ బ్రోకెన్ పర్సన్. ఎస్, న్యూ లవ్ ఈజ్ కమింగ్ అని చెప్తోంది ఇక్కడ యూనివర్స్. ప్రజెంట్ సిచ్యువేషన్, సో మీరు చాలా సడన్ చేంజెస్ చూస్తారు మీ రిలేషన్షిప్లో. ఓకే, అండ్ ఈ పర్సన్ తన ఫ్రెండ్స్తో ఉన్నంతసేపు హ్యాపీగా ఉంటున్నారు, కానీ ఎప్పుడైతే తను సింగిల్ అయిపోతున్నారో సాడ్నెస్లోకి వెళ్ళిపోతున్నారు. సో సాడ్నెస్ అనేది త్వరలోనే అది కూడా ఉండదు. ఒక న్యూ బిగినింగ్ అనేది చూస్తున్నారు ఇక్కడ. ఒక న్యూ ఫేస్ స్టార్ట్ చేయాలి మీతో కలిసి అని ఈ పర్సన్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ పర్సన్కి చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఎస్, ఇక్కడ వెడ్డింగ్ రింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. సో మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయొచ్చు మేబీ విదిన్ 7 hours ఆర్ 7 days. అండ్ ఇక్కడ మీ పిక్చర్స్ చూస్తున్నారు. ఈ పర్సన్ రెమినిసింగ్ కనిపిస్తుంది. మీ పిక్చర్స్ ఎక్కువ చూస్తున్నారు అండ్ మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది ప్లాన్ చేసుకుంటున్నారు ఇక్కడ. ఓకే, మిర్రరింగ్ కూడా జరుగుతుంది. నాస్టాల్జియా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, ఈ పర్సన్ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్ ఆప్షన్స్ అంటే అందులో ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఆప్షన్స్లో. దాంట్లో ఫస్ట్ ప్లేస్ మీది. ఓకే, మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మిమ్మల్ని అందరితో కంపేర్ చేసి చూసుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా జస్ట్ ఒక రాక్ అండ్ డైమండ్ లాగా కనిపిస్తున్నారు. సో ఇక్కడ సమ్ కార్మిక్ సిచ్యువేషన్ కూడా ఉంది ఈ పర్సన్ లైఫ్లో. సో ఆ కార్మిక్ సిచ్యువేషన్ కూడా ఎండ్ చేస్తున్నారు టు బీ విత్ యూ. ఓకే, మీ పర్సన్ మీకు పంపించే ఛానల్ మెసేజెస్ ఏంటో చూద్దాం. ఓకే, ఒక న్యూ బిగినింగ్ ఎనర్జీస్ అయితే వస్తున్నాయి ఇక్కడ మనకి. ఎస్, తన సిచ్యువేషన్ ఏంటో అండ్ మీ సిచ్యువేషన్ ఏంటో, ఈ సిచ్యువేషన్ డిఫరెంట్ యాంగిల్స్ నుంచి చూస్తున్నారు. అంటే మీ రిలేషన్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, మళ్ళీ స్ట్రెస్ అండ్ డిప్రెషన్ మళ్ళీ తప్పదా, లేదా హ్యాపీగా ఉంటారా, ఇదంతా కూడా అనలైజ్ చేస్తున్నారు. ఓకే, సో డివైన్ టైమింగ్ అనేది ఇప్పుడు రాబోతుంది. సో యాక్షన్ తీసుకుంటున్నారు మీ పర్సన్. బట్ ఇంకా ఈ పర్సన్ స్ట్రెస్లో ఉన్నారు. ఈ పర్సన్ ఎలా ఉంటుందంటే ఈ పర్సన్ మెంటాలిటీ ఆర్ బిహేవియర్, ఎస్, తను ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ అయితే రాలేదు ఇక్కడ. అన్సాటిస్ఫైడ్. తను ఎక్స్పెక్ట్ చేసినట్టు ఏ పని కూడా జరగలేదు ఇక్కడ. ఓకే, సో ఈ పర్సన్ ప్రజెంట్ మీతో కమ్యూనికేషన్లో కనుక ఉన్నట్టయితే కమ్యూనికేషన్ చేస్తూనే ఉన్నట్టుండి సైలెంట్ అయిపోతారు. మీకేంటో అర్థం కాదు ఎందుకు సైలెంట్ అయిపోతున్నారు అని. అంటే ఇక్కడ చూడండి మనకి రెమినిసింగ్ కార్డ్స్ 2 times వచ్చాయి. ఓకే, అండ్ అదే ఎందుకు సైలెంట్ అయిపోతున్నారంటే తన పాస్ట్ గుర్తొస్తుంది తనకి. అండ్ ఫీలింగ్ గిల్టీ. ఎస్, మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కానీ, మీకు ఇవ్వాల్సిన అటెన్షన్ కానీ, ఎఫెక్షన్ కానీ ఏమీ ఇవ్వలేదు. సో ఇప్పుడు తను చేసిన పనులన్నీ, మిస్టేక్స్ అన్నీ కూడా రైట్ అయిపోతే బాగుండు, రాంగ్స్ అన్నీ రైట్స్ అయిపోతే బాగుండు అని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఫీలింగ్ గిల్టీ. ఓకే, తన పాస్ట్ని తను మర్చిపోవడానికి చాలా ట్రై చేస్తున్నారు. అండ్ మీతో కమిట్మెంట్
కోరుకుంటున్నారు ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని తన పార్ట్ ఆఫ్ దేర్ ఫ్యూచర్ చూస్తున్నారు ఇక్కడ. ఓకే, స్ట్రగ్లింగ్ ఫర్ రైట్ డెస్టినీ అండ్ వాల్యూస్. మీ మధ్య చాలా డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. క్యాస్ట్, ఏజ్, రిలీజియన్, స్టేటస్ ఇలాంటి డిఫరెన్సెస్ అన్నీ ఎక్కువ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇప్పుడు కన్సిడర్ చేయట్లేదు, జస్ట్ రీయూనియన్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. ఓకే, మీరు కూడా రీయూనియన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు ఎస్ కాన్వర్సేషన్. సో మీ పర్సన్ దగ్గర నుండి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ రావచ్చు అండ్ ఒక లాంగ్ కాన్వర్సేషన్ జరుగుతుంది. దాంట్లో మీకు కావాల్సిన మీరు ఏదైతే ఒక క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీ పర్సన్ మీకు సడన్లీ తనంతట తానే ఓపెన్ అయ్యి మీకు అన్ని విషయాలు చెప్తారు, మీరు ఏది అడగకుండానే. ఓకే, అంటే ఒక క్లోజ్డ్ డోర్ ఏదైతే ఇప్పటివరకు క్లోజ్ చేసి ఉందో అది సడన్లీ ఆ డోర్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ రెమెడీస్ చూద్దాం ఇక్కడ. రెమెడీస్ విషయానికి వస్తే ఇక్కడ మీరు ఏం చేయాలి రెమెడీ పరంగా చూస్తే అంటే, మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు అండ్ లాట్ ఆఫ్ అబ్సెషన్ కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ వైపు, మీ సైడ్ నుంచి. అంటే మీ పర్సన్ని మీరు బాగా పదే పదే గుర్తు చేసుకోవడం, మీ పర్సన్కి మీరు హీలింగ్ ఎనర్జీస్ పంపిస్తున్నారు, అది గ్రేట్. ఇక్కడ మీ పర్సన్ త్వరగా హీల్ అవ్వడానికి మీరు ఎనర్జీస్ పంపిస్తున్నారు, రియలీ గ్రేట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఒక రెమెడీ చెప్తాను, అది చేసుకోండి. అదేంటంటే, ఈ డిప్రెషన్ నుండి బయటికి రావాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనిఫెస్టేషన్ ఎప్పుడు చెప్తాను నేను, ఆ మేనిఫెస్టేషన్ చేసుకోండి. ఈ మేనిఫెస్టేషన్ వల్ల ఎందరో అరౌండ్ ఆల్మోస్ట్ ఆ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అనుకున్న వాళ్ళు చాలామంది మళ్ళీ రీయూనియన్ అవ్వడం, ఒక హ్యాపీ లైఫ్ అనేది చూడడం, ఇద్దరు కలిసి ఉండడం లైఫ్ అంతా ఇలా జరుగుతుంది బికాజ్ ఆఫ్ దిస్ స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్. అది ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఏ పర్సన్తోనైతే ఇప్పుడు దూరంగా ఉన్నారో ప్రజెంట్, మీరు ఆ పర్సన్ మీకు బాగా కావాల్సిన వాళ్ళు, ఆ పర్సన్తో మీరు ఫ్యూచర్ చూస్తున్నారు, మీ పర్సన్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు. ఓకే, మీరు కూడా మీ పర్సన్ని కావాలని అనుకుంటున్నారు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీ పర్సన్ ఇంకెవరికో కమిట్ అవ్వడమో లేదా సడన్లీ మీకు దూరం వెళ్ళిపోవడమో, మిమ్మల్ని వద్దని వెళ్ళిపోవడమో జరిగింది ఇక్కడ. అందుకే మీరు ఈ ఆబ్సెషన్ అండ్ వేస్టింగ్ టైం ఇదంతా వస్తుంది మనకి ఇక్కడ ఎనర్జీస్లో. సో మీరేం చేయాలంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిటేషన్లో కూర్చోండి. ఇది జస్ట్ 10 minutes or 5 minutes కూడా సరిపోతుంది. బట్ ఎర్లీ మార్నింగ్ మీరు లేవగానే ఇది బెడ్ పైనే కూర్చొని చేయండి మెడిటేషన్. అప్పుడైతేనే మీ మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది అని మీ సబ్ కాన్షియస్ వింటుంది మీరు చెప్పింది. అండ్ పాస్ట్ లైఫ్ కర్మ ఏదైతే ఉందో అది క్లియర్ చేసుకోవడానికి ఆ టైమింగ్ అండ్ మీరు చెప్పే విధానం బాగా ఉపయోగపడుతుంది మీకే. ఓకే, మీ పర్సన్కి కాదు, ఇక్కడ మీకే. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే, మెడిటేషన్లో కూర్చోండి జస్ట్ ఒక 5 minutes or 10 minutes మీ ఇష్టం అది. ఆ మెడిటేషన్లో మీరు ఏం చెప్తారంటే, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి సారీ చెప్పుకోండి ఆ మెడిటేషన్లో. ఓకే, సారీ చెప్పండి ఫస్ట్. తర్వాత మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి మళ్ళీ తనే మిమ్మల్ని కావాలని అడుగుతున్నట్టు అండ్ ఆల్రెడీ మీరు మళ్ళీ రీయూనియన్ అయిపోయినట్టు, ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్గా ఉంటున్నట్టు అదంతా విజువలైజ్ చేసుకోండి ఆ మెడిటేషన్లో. బట్ ఈ సారీ చెప్పడం మాత్రం మర్చిపోకండి. మీ పర్సన్కి సారీ చెప్పండి, యూనివర్స్కి సారీ చెప్పండి అండ్ గ్రాటిట్యూడ్ కూడా 3 times చెప్పండి. ఏంజల్స్కి కూడా థ్యాంక్ యూ చెప్పి గ్రాటిట్యూడ్ చెప్పండి. ఓకే, సో ఇదంతా చేసుకోండి. ఇలా చేసిన ఒక 1 or 2 monthsలోనే మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఆ పేరు ఏదైతే ఉందో మీ పర్సన్ పేరు, ఆ పర్సన్ పేరు తీసుకొని సారీ చెప్పండి. ఓకే, ఐఎమ్ వెరీ సారీ
ఓకే, అంటే సారీ ఎందుకు చెప్పమంటున్నానంటే, మీరు తెలుసో తెలియకో మీ పర్సన్ని బాధ పెట్టి ఉండొచ్చు. ఈ లైఫ్లో కాకపోతే పాస్ట్ లైఫ్లో కొన్ని కోపంలో ఏవో ఒకటి అనేస్తూ ఉంటాం మనం. అన్నప్పుడు మనకి గుర్తుండదు, కానీ యూనివర్స్ ప్రతి మాట వింటుంది. ఓకే, సో అందుకే మీరు ఇక్కడ సారీ చెప్పుకోవాలి. మీరు డైరెక్ట్గా వెళ్ళి మీ పర్సన్కి సారీ చెప్తే అది ఇంకా మంచిది. బట్ ఇక్కడ కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి, ఈగో ఇష్యూస్ ఉంటాయి, రిలేషన్షిప్ అంటే చాలా ఉంటాయి. సో అందరూ డైరెక్ట్గా వెళ్ళి సారీ మొహం మీద చెప్పలేరు. చెప్తే అది కరెక్ట్ కాదు అనే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఓకే, తప్పు అటువైపు ఉంది, నేను ఎందుకు సారీ చెప్పాలి అని కూడా ఉంటాయి, కొన్ని రీజన్స్ ఉంటాయి. ఓకే, కానీ అవన్నీ వదిలేసేయండి. అందుకే ఈ మెడిటేషన్లో చెప్పుకోండి, సారీ చెప్పుకోండి. అండ్ మీ పర్సన్ ఇంకా మీ లైఫ్లోకి కనుక కావాలి అండ్ మీ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటే కనుక నేను చెప్పిన ఈ రెమెడీ చేయండి. మేనిఫెస్టేషన్ చేయండి. మెడిటేషన్లో కూర్చొని మీ పర్సన్కి సారీ చెప్పండి. అండ్ ఆ జరిగిందంతా కూడా అనుకోకుండా జరిగింది, ఐఎమ్ వెరీ సారీ. తనని ఏదైతే తన పేరు ఉంటుందో మీ పర్సన్ పేరు, ఆ పేరు చెప్పి మరీ సారీ చెప్పండి. అండ్ ఇదంతా కూడా మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడమని యూనివర్స్ని ప్రే చేయండి. ఈ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ కలవడం విడిపోవడం ఇదంతా కూడా మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. ఈసారి కలిస్తే ఇంకెప్పుడు విడిపోకూడదు. ఇదంతా కూడా చెప్పుకోండి మీరు యూనివర్స్కి. అది తప్పకుండా మీకు నిజమవుతుంది. ఓకే, సో రీడింగ్లోకి వెళ్దాం మళ్ళీ. సో నెక్స్ట్ అసలు మీరు ఏమనుకుంటున్నారు మీ పర్సన్ కోసం? మీ ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, మీ పర్సన్ నిజంగా మీ దగ్గరికి ఒక జెన్యూన్ ఇంటెన్షన్తో వస్తున్నారా లేదా అగైన్ ఒక ప్లేయర్ ఎనర్జీలోనే వస్తున్నారా, లేదా ఇంకేదైనా ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారా? ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి మీకు. బట్ ఈ రకరకాల డౌట్స్ ఏవైతే ఉన్నాయో దీనిలో డౌట్స్ ఉంటాయి, అది కామన్. సెపరేషన్ తర్వాత కలిసే వాళ్ళకి ఎప్పుడు కూడా డౌట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి దాంట్లో ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకోవాలి అని అంటే మీ సైడ్ నుంచి మీరేం చెప్పకండి. నేను ఇలా నీతో ఫ్యూచర్ చూస్తున్నాను, నువ్వు నా ఫ్యూచర్ స్పౌస్, ఇలాంటివన్నీ ఏం చెప్పకండి. మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ కొంచెం హైడ్ చేసుకోవాలి కొన్ని రోజుల వరకు. అలా చేసుకుంటే మీ పర్సన్ ఓపెన్ అప్ అవుతారు. మీ పర్సన్ ఓపెన్ అప్ అయినప్పుడు మీకు అర్థమవుతుంది అసలు మీ పర్సన్ మైండ్లో ఏముంది, మీకోసం ఏమనుకుంటున్నారు, మీ పైన తన ఇంప్రెషన్ ఎలా పడింది, ఫస్ట్ టైం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, తన ఒపీనియన్ ఏంటి, తను అసలు ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలనుకుంటున్నారా లేదా అనేది అంతా తను చెప్పాలి అని అంటే మీరు సైలెంట్ ఉండండి. సైలెంట్ ఉండడం అంటే మిమ్మల్ని బ్లాక్ చేసేమనట్లేదు. మీ పర్సన్తో మాట్లాడండి, బట్ కొంచెం డ్రైగా మాట్లాడండి. అప్పుడు మీ పర్సన్ ఫ్లూయెంట్గా మాట్లాడతారు. వెదర్ ఇట్స్ చాటింగ్ ఆర్ టాకింగ్. ఓకే, సో మీరు మీ పర్సన్ దగ్గర నుంచి కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది. మీ పర్సన్ దగ్గర నుండి విదిన్ నెక్స్ట్ 7 hours ఆర్ 7 days, కొంతమందికి మాత్రమే 7 weeks ఉంటుంది. అంతకంటే ఎక్కువ టైం అయితే ఉండదు. వెయిటింగ్ పీరియడ్ అయిపోయింది మీకు ఆల్రెడీ. మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు ఇక్కడ. అందుకే మనకి ఇక్కడ 3 of Wands, 7 of Pentacles అండ్ Ace of Wands ఎందుకు వస్తుంది మనకి ఇక్కడ అంటే న్యూ బిగినింగ్ అనేది చూడాలనుకుంటున్నారు ఇటు మీరు అటు మీ పర్సన్. అండ్ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ అనేది మాత్రం ఉంది ఇద్దరి మధ్య, ఇద్దరి వైపు నుంచి ఉంది అది. ఓకే, సో ఈ పర్సన్ మిమ్మల్ని నైట్ టైం మీ పిక్స్ ఎప్పుడైతే చూస్తూ ఉంటారో స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది అక్కడ మీ పర్సన్ మైండ్లో. సో ఆ టైంలో కూడా మీకు మెసేజ్ చేయొచ్చు ఒక్కోసారి, కానీ ఒక్కోసారి చేయరు. ఎందుకంటే మేబీ మీరు ఆ టైంకి పడుకోవచ్చు, ఆ టైంకి మెసేజ్ చేయడం కరెక్ట్ కాదేమో అని జస్ట్ మీ పిక్స్ చూసి ఊరుకుంటారు, కానీ మెసేజెస్ చేయరు అనేదానికి అర్థం ఏంటంటే
మెసేజెస్ ఏమి రావు, సైలెంట్ అయిపోతున్నారు ఉన్నట్టుండి మీ పర్సన్. అంటే ఇక్కడ తన ప్రాబ్లం ఏంటి అంటే తను ఇంకా తన పాస్ట్ మెమరీస్ అనేవి ఉండిపోయినాయి. ఆ మెమరీస్ ఎవరివి అంటే మీవి కాదు, తన పాస్ట్లో, తన పాస్ట్ రిలేషన్షిప్వి. తను ఇప్పుడు ప్రజెంట్ మేబీ ఒక మ్యారీడ్ పర్సన్ ఆర్ ఎనీ కమిటెడ్ రిలేషన్లో ఉన్న పర్సన్. బట్ దట్ పర్సన్ ఎవరైతే తన లైఫ్లో ఉన్నారో మీ పర్సన్ ఫీలింగ్స్తో ఆడుకున్నారు. అండ్ మీ పర్సన్ అసలు కేర్ చేయలేదు. మీ పర్సన్ తనకి కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది. సో చాలా చీప్గా బిహేవ్ చేశారు మీ పర్సన్తో. అండ్ మీ పర్సన్ని ఒక లో ప్రొఫైల్ పర్సన్ లాగా మాట్లాడటం జరిగింది. అండ్ చాలా డిస్రెస్పెక్ట్ అనేది చూపించారు మీ పర్సన్ పైన. అండ్ కొంతమంది లీగల్ ఇష్యూస్లో ఉన్నారు. ఆ లీగల్ ఇష్యూస్తో ఫైట్ చేస్తున్నారు. కొంతమంది హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది. బట్ చాలామంది మాత్రం బిజీ ఉన్నారు. ఎందుకు బిజీ ఉంటున్నారు అని అంటే తనకి బిజీగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తన మైండ్లో థాట్స్ అనేవి రాకుండా ఉండడానికి బిజీగా ఉంటున్నారు. తన పాస్ట్ని తను మర్చిపోవడానికి చాలా ట్రై చేస్తున్నారు. బట్ ఇక్కడ మీరు ఒక జాగ్రత్త తీసుకోండి. మీరు ఎప్పుడు మీ పర్సన్తో మాట్లాడినా డోంట్ డిస్కస్ అబౌట్ దేర్ పాస్ట్ అండ్ డోంట్ డిగ్ దేర్ పాస్ట్. తన పాస్ట్ ఏదైతే ఉందో తను మర్చిపోవడానికి తనే ఎఫర్ట్స్ అనేవి పెడుతున్నారు. ఆ ఎఫర్ట్స్ అనేవి ఏంటి అంటే తను బిజీగా ఉండడానికి ఎక్కువ ట్రై చేస్తున్నారు. మ్యూజిక్ వింటున్నారు, జిమ్కి వెళ్తున్నారు, తన డైట్ అనేది కూడా కంప్లీట్గా చేంజ్ చేసుకున్నారు, తన లైఫ్ స్టైలే మార్చుకున్నారు. బట్ ఇక్కడ ఈ పర్సన్కి కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఆ ఆప్షన్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. బట్ ఆ ఆప్షన్స్ అన్నిటిలో ఫస్ట్ ఆప్షన్ మీరు. అండ్ మీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ పర్సన్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారన్న విషయం ఇప్పటి వరకు మీతో చెప్పలేదు. అది దాచిపెడుతున్నారు, ఆ విషయం చెప్పడం లేదు. ఎందుకు అని అంటే మీ పర్సన్ మీకు కరెక్ట్ కాదని మీరు మొహం మీద చెప్తారేమో. ఎందుకంటే ఆల్రెడీ మీతో చాలాసార్లు సెపరేషన్లోకి వెళ్ళిపోయారు ఈ పర్సన్. సో ఇప్పుడు మీరు ఎలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తారేమో ఒకవేళ మీకు చెప్తే అని ఇప్పటి వరకు ఆగారు. కానీ ఇక ముందు ఆగరు, చెప్పేస్తారు. అది ఆ డివైన్ టైమింగ్ అనేది చాలా దగ్గరలోనే ఉంది. బట్ మీ ఇద్దరి మధ్య లాంగ్ కాన్వర్సేషన్స్ అనేవి నడుస్తాయి. ఈ లాంగ్ కాన్వర్సేషన్స్లో ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. మీ పర్సన్ అసలు మీకోసం ఏమనుకుంటున్నారు, మీ పర్సన్ అసలు మీ పర్సన్ ఎందుకు తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని ఎందుకు హోల్డ్ చేశారు అసలు, ఇవన్నీ విషయాలు కూడా చెప్తారు ఇక్కడ మీ పర్సన్. కానీ ఇక్కడ రీడింగ్ ప్రకారం తెలుస్తున్నది ఏంటి, తను ఎందుకు హోల్డ్ బ్యాక్ చేశారంటే ఇక్కడ ఫర్ సమ్ ఆఫ్ యు ఆర్ మ్యారీడ్. సో మీ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తనకి మీ మీద ఫీలింగ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా హైడ్ చేసుకుంటూ వచ్చారు, హోల్డ్ బ్యాక్ చేస్తూ వచ్చారు. తన కోసం ఏమీ కూడా మీకు పూర్తిగా చెప్పలేదు. తను మీకోసం ఏమనుకుంటున్నారు, మీ రిలేషన్షిప్ కోసం ఏమనుకుంటున్నారు, మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి, ఇదేంది కూడా తను ఇంకా ఎప్పుడూ డిస్కస్ చేయలేదు మీతో. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక ఫ్యామిలీలో ఉండుండొచ్చు, లేదా ఒక కమిటెడ్ రిలేషన్లో ఉండుండొచ్చు. సో అది డిస్టర్బ్ చేయడం మీ పర్సన్కి ఇష్టం లేదు. అందుకే మీ పర్సన్ తన లైఫ్ ఏంటి అనేది తను చూసుకున్నారు. అంటే మీ పర్సన్ ఇంకెవరికో కమిట్ అవ్వడం అందుకే జరిగింది. బట్ ఆ కమిట్ అయిన తర్వాత హ్యాపీగా ఉన్నారంటే నో. ఎందుకు హ్యాపీగా లేరంటే తను ఎవరితో అయితే కమిట్ అయ్యారో ఆ పర్సన్ అండ్ మీ పర్సన్కి మధ్య ఉన్న ఆ రిలేషన్షిప్ జస్ట్ వన్ సైడ్ లవ్లా ఉండిపోయింది. మీ పర్సన్ వాళ్ళని కావాలనుకున్నారు, కానీ వాళ్ళు మీ పర్సన్ని కావాలనుకోవట్లేదు. సో ప్రజెంట్ మీ పర్సన్ చాలా డిప్రెషన్లో ఉన్నారు. తన పాస్ట్ తనకి గుర్తొస్తే తను సైలెంట్ అయిపోతున్నారు. కమ్యూనికేషన్ రాదు మీ పర్సన్ దగ్గర నుంచి ఒక 2-3 డేస్ అలా. ఎందుకు రాదు అంటే
తను మళ్ళీ తన పాస్ట్ గుర్తొచ్చింది అని అర్థం. మీరంటే ఇష్టం లేదని కాదు, తను ఇంకా ఆ డిప్రెషన్లోంచి బయటికి రాలేదు. సో యూ సెండ్ యువర్ హీలింగ్ ఎనర్జీస్ టు యువర్ పర్సన్. మీ పర్సన్ హీల్ అవ్వాలి, త్వరగా మిమ్మల్ని రీచ్ అవ్వాలి అని కూడా మీరు మేనిఫెస్ట్ చేయొచ్చు. ఓకే, అది ఇంకా 100% కాదు, 200% వర్కౌట్ అవుతుంది. సో అలా కూడా ట్రై చేయండి. అండ్ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ప్రజెంట్ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ తన పాస్ట్ పర్సన్, తను కమిట్ అయి ఉన్న పర్సన్, ఆ పర్సన్ ఎప్పుడైనా తన లైఫ్లో నుండి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు. సో ఏదో ఒక రోజు తన ఇంట్లో నుండి వెళ్ళిపోవచ్చు, ఏదో ఒక రోజు తను డివోర్స్ తీసుకోవచ్చు. సో ఇలా ఉంది తన మైండ్ సెట్ ప్రజెంట్. అయితే డివోర్స్ తీసుకోవచ్చు ఆర్ వెళ్ళిపోవచ్చు, ఓకే. బట్ ఇక్కడ ఈ పర్సన్ మధ్యలో మీకు కూడా కమిట్ అవ్వాలన్న థాట్ కూడా ఉంది. సో ఇన్ కేస్ అది జరిగితే మీ పర్సన్ మీకు కమిట్ అవుతారు కంప్లీట్గా. బట్ ఒక రిలేషన్ సాల్వ్ అవ్వకుండా, ఒక రిలేషన్లో తను సక్సెస్ అవ్వకుండా ఇంకొక రిలేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇలానే ఉంటుంది, కమ్యూనికేషన్ ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. ఓకే, సో మీరు చాలా పేషెన్స్తో కనుక వెయిట్ చేయగలిగితే ఈ పర్సన్ మీకు కమిట్ అవుతారు. ఇది చాలా లాంగ్ టైం పడుతుంది ఈ పర్సన్ మీకు కమిట్ అవ్వడానికి. బట్ ఈ పర్సన్ ప్రపోజల్ అనేది ఇస్తారు అండ్ మీతో ఒక మంచి రిలేషన్ అనేది కోరుకుంటున్నారు. మీరు ఒక బెటర్ పర్సన్ తన లైఫ్లో అనుకుంటున్నారు. గాడ్ తనకి ఇచ్చిన గిఫ్ట్ మీరు అనుకుంటున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే డిఫెక్ట్ అంతా ఎక్కడుంది? తను చేసుకున్న రాంగ్ చాయిస్. సో ఇక్కడ మీ పర్సన్కి తెలుసు తను చేసుకున్నది ఏదైతే, తను చేసుకున్న తన రాంగ్ చాయిస్ ఏదైతే ఉందో ఆ రిలేషన్ ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు, సక్సెస్ అవ్వదు అని ఈ పర్సన్కి తెలుసు. సో ఆ డిప్రెషన్ నుండి బయటికి రావడానికి ఈ పర్సన్ లైఫ్లో చాలా ఆప్షన్స్ పెట్టుకున్నారు. అన్హెల్దీ అటాచ్మెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. దట్ అన్హెల్దీ అటాచ్మెంట్స్ అది ఎవరో ఫ్రెండ్ ద్వారా ఆ డెసిషన్ తీసుకున్నారు, కానీ అది కూడా మీ పర్సన్కి కరెక్ట్ కాదని చెప్పి ఇప్పుడు అన్హెల్దీ అటాచ్మెంట్స్ కూడా వదిలేశారు. ఓకే, బట్ ఎడిక్షన్స్ అనేవి ఉన్నాయి. మేబీ సమ్ అదర్ ఎడిక్షన్ ఏదో ఉంది. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే తన ఫ్యూచర్ కోసం ఆలోచించుకుంటూ కూర్చుంటే తనకెప్పుడు తన మైండ్లోకి మీరే వస్తారు. తన ఫ్యూచర్ లైఫ్ పార్ట్నర్ ఎవరు, ఫ్యూచర్ స్పౌస్ ఎవరు అనగానే తన మైండ్లోకి మీరే వస్తారు. కానీ మీకు కమిట్ అవ్వలేకపోయారు, మిమ్మల్ని వద్దని ఇంకెవరినో చూస్ చేసుకున్నారు. అదే తను వేసిన రాంగ్ స్టెప్ అని బాధపడుతున్నారు. ఇప్పుడు బాధపడి మిమ్మల్ని కూడా బాధ పెడుతున్నట్టు అవుతుంది. ఓకే, సో మీరు చాలా పేషెన్స్తో వెయిట్ చేయాలి. మీ పర్సన్కి మీరు చాలా సపోర్టింగ్గా ఉండాలి అండ్ మీరు కూడా చాలా ధైర్యంగా ఉండాలి. మీరు వెయిట్ చేయగలిగితేనే వెయిట్ చేయండి మీ పర్సన్ కోసం. ఎందుకంటే ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడ చాలా క్లియర్గా. వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయొచ్చు, కానీ మీరు మూవ్ ఆన్ అయిపోవాలి. మీకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి, మీరు కూడా సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మూవ్ ఆన్ అయిపోవచ్చు. ఇదే టైం మూవ్ ఆన్ అవ్వడానికి. తర్వాత మళ్ళీ మీ పర్సన్ వచ్చి మీకు కమిట్ అయిన తర్వాత మీరు మూవ్ ఆన్ అయితే మళ్ళీ అది కరెక్ట్ కాదని మీకే అనిపిస్తుంది. ఓకే, సో డెసిషన్ ఈజ్ యోర్స్. సో ఇప్పుడు అబండెన్స్ కోసం చూద్దాం. ఫైనాన్షియల్ కండిషన్ అసలు ఏంటి, ఎనీ ఇంప్రూవ్మెంట్ ఆర్ ఎనీ ప్రాఫిట్స్, ఇవన్నీ చూస్తే ఇక్కడ ఫైనాన్షియల్గా మీరు చాలా డెవలప్ అవ్వబోతున్నారు. ఇన్ ద కమింగ్ ఇయర్, ద నెక్స్ట్ ఇయర్ ఈజ్
ఇయర్ ఆఫ్ సన్, ఫైర్ హార్స్, ఇయర్ ఆఫ్ ఫైర్ హార్స్. సో ఎవరైతే బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారో బిజినెస్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇయర్ నుంచి. అండ్ ఇన్ ద నెక్స్ట్ 41 days మీరు ఆ రిజల్ట్ ఇప్పటి నుంచే చూడడం స్టార్ట్ అవుతుంది మీకు. మీరు ఏదైతే ఎక్కడైతే ఇన్వెస్ట్ చేశారో బిజినెస్లో ఆ బిజినెస్ రిలేటెడ్ ప్రాఫిట్స్ ఏవైతే మీరు ఎక్స్పెక్ట్ చేశారో అంతకంటే డబుల్ వస్తాయి, డబుల్ ప్రాఫిట్స్ వస్తాయి. అంటే మీరు అసలు అనుకోరు అనమాట, నిజంగా మీరే అంత సంపాదిస్తున్నారా, ఇదంతా మీరు చేస్తున్న బిజినెస్సేనా అని అనుకుంటారు. అండ్ చాలా పబ్లిక్కి కూడా బాగా రీచ్ అవుతుంది మీరు చేసే బిజినెస్ ఏదైనా కూడా. పబ్లిక్ ఆదరిస్తారనమాట, పబ్లిక్ ఇష్టపడతారు. మీరు ఏదైతే ప్రోడక్ట్స్ మీ బిజినెస్లో మీరు ఏదైతే బిజినెస్ మీరు చేస్తున్నారో ఆ బిజినెస్ని పబ్లిక్ ఇష్టపడతారు. అండ్ చాలామందికి రీచ్ అవుతుంది ఆ బిజినెస్. అండ్ అలా మీ బిజినెస్ డెవలప్ అవ్వడం కూడా మీరు చూస్తారు. ఇఫ్ సపోజ్ మీరు ఒక చిన్న విలేజ్లో నుండి చేస్తున్నారనుకోండి, మీరు విలేజ్లో ఉండి అంత సంపాదిస్తున్నారా బిజినెస్ చేస్తూ అని షాక్ అవుతారు అందరూ, అంతలా చేంజ్ అవుతారు మీరు. ఓకే, మేబీ మీ బిజినెస్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో అవి చాలా సక్సెస్ఫుల్ ఐడియాస్ అన్నమాట. ఒక ఎక్స్పీరియన్స్డ్ బిజినెస్ మ్యాన్ ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తారు మీరు. ఓకే, సో బిజినెస్ చేసే వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ అయితే రాబోతున్నాయి. విదిన్ నెక్స్ట్ 41 days ఇవి స్టార్ట్ అవుతాయి. అండ్ ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో జాబ్ చేసేవాళ్ళు కూడా మీకు ఉన్న జాబ్లోనే ప్రమోషన్స్ రావచ్చు, ఆర్ హై పెయిడ్ శాలరీ జాబ్స్ కూడా రావచ్చు. ఓకే, అబ్రాడ్ వెళ్ళాలి అనేది ఒక డ్రీమ్ ఉంటుంది కొంతమందికి, అక్కడ జాబ్ చేయాలి, అక్కడే సెటిల్ అవ్వాలి అనే డ్రీమ్ ఉంటుంది. సో ఆ డ్రీమ్ కూడా సక్సెస్ అవ్వబోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ లోపల ఆర్ ఏప్రిల్ లోపలనే మీరు ఈ అబ్రాడ్ వెళ్ళడం అనేది కూడా జరుగుతుంది. అండ్ కొంతమందికి ఒక డ్రీమ్ ఉంటుంది ఏంటంటే అక్కడికి వెళ్ళి బిజినెస్ చేయాలని కూడా ఉంటుంది. సో ఇదంతా కూడా సక్సెస్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ నుంచి. ఓకే, బట్ దీనికి మీరు ఇక్కడ కూడా ఒక రెమెడీ చెప్తాను మీకు. ఓకే, గార్నెట్ బ్రేస్లెట్ అనేది ఉంటుంది ఒకటి, అది వేసుకోండి. ఈ బిజినెస్లో సక్సెస్ చూడాలన్నా, ఫినాన్షియల్గా సక్సెస్ చూడాలన్నా ఈ గార్నెట్ అనేది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, దిస్ గార్నెట్ బ్రేస్లెట్ కావాలనుకున్న వాళ్ళు నాకు కాంటాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ December 12th లోపలనే ఈ ఆర్డర్స్ బుక్ చేసుకోండి, ఎందుకంటే అవి ఎక్కువ కాలం ఉండవు, స్టాక్ అవుట్ అయిపోతాయి. ఎవ్రీ ఇయర్ అలాగే జరుగుతుంది. సో దిస్ ఇయర్ ఆల్సో ఈ ఇయర్ ఇంకా ఫాస్ట్గా స్టాక్ అవుట్ అయిపోతాయి. సో కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఇప్పుడే గార్నెట్ బ్రేస్లెట్స్ కోసం. దట్ ఈస్ ఫర్ మనీ. ఓన్లీ బ్రేస్లెట్స్ అవైలబుల్ ఉంటాయండి. చాలామంది మెసేజ్ చేస్తున్నారు చైన్ లాగా చేయించుకోవచ్చా అని. చైన్స్ అయితే మా దగ్గర అవైలబుల్ లేవు, ఓన్లీ గార్నెట్ బ్రేస్లెట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో నా వాట్సాప్ నెంబర్ 9948424222. ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ చేసి ఇలాంటి ఆర్డర్స్ అన్నీ బుక్ చేసుకోవచ్చు. ఫైర్ హార్స్ పెయింటింగ్ కావాల్సిన వాళ్ళు కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ కండిషన్ ఎలాగో ఇంప్రూవ్ అవ్వబోతుంది. నెక్స్ట్ వాట్ అబౌట్ హెల్త్? హెల్త్ ఉంటేనే వెల్త్, హెల్త్ ఈజ్ వెల్త్ కదా. సో హెల్త్ పరంగా చూస్తే మీ హెల్త్ ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్నారు మీరు. హెల్త్ పరంగా చూస్తే నో కాంప్లికేషన్స్. మీకు ఏవైతే చిన్న చిన్న కంప్లైంట్స్ ఉండేవో అవన్నీ కూడా సాల్వ్ అయిపోయాయి, క్యూర్ అయిపోయారు మీరు కంప్లీట్గా. అండ్
ఇక్కడ మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికో మాత్రం ఒక సర్జరీ అలాంటిది ఏదో జరగబోతుంది. సో కేర్ఫుల్గా ఉండండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదైనా కొంచెం చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా చెకప్ చేయించండి. ఎందుకంటే ఇక్కడ సర్జరీస్ కనిపిస్తున్నాయి. ఓకే, సో మీ మీ విషయంలో చూస్తే మాత్రం మీరు యు ఆర్ గ్రోయింగ్ అండ్ గ్లోయింగ్. అందరూ నోటీస్ చేస్తారు మీ గ్లోయింగ్ ఫేస్ని. మీ ఫేస్లో చాలా ఒక డిఫరెంట్ గ్లో అనేది వస్తుంది. ఓకే, అసలు ఆ గ్లో ఎందుకు వస్తుంది అని అంటే పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంది మీ ఆరాలో. మొత్తం మీ ఆరా మొత్తం ఒక గాడెస్లా ఆర్ గాడ్లా కనిపిస్తుంది ఆరా అయితే. సో పీపుల్ ఈజీలీ అట్రాక్ట్ అవుతారు మీకు ఈ పీరియడ్లో. మీ దగ్గరికి చాలామంది అట్రాక్ట్ అవుతారు మిమ్మల్ని. డిఫరెంట్ అదెలా అంటే వాళ్ళు ఏదో రకంగా మీ లైఫ్లోకి ఎంటర్ అయిపోవాలని ట్రై చేస్తూ ఉంటారు. కానీ అందులో అందరూ మీకు కరెక్ట్ కాదు. ఓకే, కానీ ఇక్కడ మీరు కూడా మీ జాగ్రత్తలో మీరు ఉంటారు విత్ 9 of Wands అండ్ 7 of Wands. మీ బౌండరీస్ ఏంటో, మీ లిమిట్స్ ఏంటో మీకు తెలుసు. మీరు అందరినీ ఈజీగా మీరు ఫ్రెండ్షిప్ కూడా చేయరు. అట్లీస్ట్ వాళ్ళని మీ మొబైల్లో, మీ వాట్సాప్లోకి వచ్చేస్తూ ఉంటారు చాలామంది, ఆర్ ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాలోకి వస్తూ ఉంటారు, కానీ మీరు వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్ళరు. ఓకే, సో మీ జాగ్రత్తలు మీకు ఉంటాయి, మీ లిమిట్స్లో మీరు ఉంటారు. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే ఆ అట్రాక్షన్ అనేది అలాంటిదన్నమాట. ఎలాంటి వాళ్ళైనా మీకు అట్రాక్ట్ అయిపోతారు. లైక్ మీరేదో ఒక మ్యాగ్నెట్, ఆ మ్యాగ్నెటిక్ వైబ్ ఏదో ఉంది మీ దగ్గర. ఓకే, అండ్ మీ ఫేస్ కూడా ఒక గాడెస్ ఆర్ గాడ్లా కనిపిస్తూ ఉంటుంది అందరికీ. చాలా ప్రశాంతంగా, చాలా గ్లో అనేది కనిపిస్తుంది. ఒక ఏంజిల్ టైప్ కనిపిస్తారు మీకు. మీరు ఈవెన్ దో యు ఆర్ మేల్ ఆర్ ఫీమేల్, ఒక ఏంజిల్ ఫేస్ ఎంత ప్రశాంతంగా, ఎంత హ్యాండ్సమ్గా ఆర్ బ్యూటిఫుల్గా ఉంటుందో అలా కనిపిస్తారు మీరు అందరికీ. మీరు చూడటానికి చాలా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు అందరికీ. ఓకే, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటి వాటిలో మీకు ఫాలోవర్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటారు. మీరు కనుక మీ పిక్స్ పోస్ట్ చేస్తే, జనరల్గా మీరు ఎక్కడ మీ పిక్స్ పోస్ట్ చేయరు, ఓన్లీ మీ పర్సన్కి మాత్రమే పోస్ట్ చేస్తారు మీరు పిక్స్. కానీ మీరు ఎక్కడ మీ పిక్స్ అనేవి పెట్టరు. సో అలా ఇక్కడ మీకు ఫాలోవర్స్ అనే వాళ్ళు ఎక్కువ అవుతారు. మీరు కాంటాక్ట్ అవ్వడం, మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం కూడా జరుగుతుంది వాళ్ళు. ఓకే, అండ్ ఇక్కడ మీరు ఏదో ప్రాపర్టీ కొనడానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఒక హ్యూజ్ ప్రాపర్టీ. ఓకే, అది కూడా మీకు సక్సెస్ అవ్వబోతుంది. అది ఎప్పుడు సక్సెస్ అవుతుంది అని అంటే మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. అది ఎలా కొనాలి, అది ఎక్కడ వెతకాలి, ఆ ప్రాపర్టీ ఎక్కడ కొంటే బాగుంటుంది, ఇదంతా కూడా మీరు సర్చింగ్లో ఉంటారు. సో అది సక్సెస్ అవ్వడానికి అరౌండ్ 2026 ఏప్రిల్ లోపల మీరు సక్సెస్ అవుతారు దాంట్లో కూడా. అండ్ దాంట్లో ఏం ఆబ్స్టికల్స్ కూడా ఫేస్ చేయరు మీరు. మీకు నచ్చిన ప్రాపర్టీ దొరుకుతుంది. మీకు కావాల్సిన లోన్ ఏదైనా మీకు ఒకవేళ కావాల్సి ఉంటే అది కూడా ఈజీగా దొరుకుతుంది. ఓకే, అండ్ మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఆ ప్రాపర్టీ కొన్న తర్వాత. సో అందుకే ఇక్కడ షిఫ్టింగ్ కూడా కనిపిస్తుంది. షిఫ్టింగ్ అంటే ఇక్కడ కొంతమంది మీరు ఉన్న ప్రాపర్టీ నుంచి ఇంకొక ప్రాపర్టీకి షిఫ్ట్ అవ్వచ్చు. ఆర్ కొంతమందికి ఎలా ఉంది అని అంటే మీరున్న కంట్రీ నుంచి అదర్ కంట్రీకి కూడా షిఫ్ట్ అవ్వచ్చు. ఓకే, సో అలా కూడా కనిపిస్తుంది ఇక్కడ. అండ్ మీ పర్సన్తో కలిసి మీరు ట్రావెల్ కూడా చేస్తారు. మీ పర్సన్ దే విల్ ఆస్క్ యూ అవుట్. ఓకే, మీ పర్సన్తో కలిసి ఎక్కడికో వెళ్తారు. దిస్ పర్సన్ ఈజ్ బిజీ నౌ, వెరీ బిజీ. బిజీయే కాదు, చాలా సాడ్గా కూడా ఉన్నారు అండ్ ఇంకా డిప్రెషన్లో ఉన్నారు. సో మీరు మీ హీలింగ్ ఎనర్జీస్ని పంపించండి మీ పర్సన్కి. మీ పర్సన్ త్వరగా హీల్ అవ్వాలి అని యూనివర్స్ని ప్రే చేయండి. డివైన్ ఇంటర్వెన్షన్ కనిపిస్తుంది ఇక్కడ. మీరు తరచూ 555 నెంబర్ని చూడొచ్చు, 333ని చూడొచ్చు ఇక్కడ.
ఓకే. అండ్ కమ్యూనికేషన్ లేని వాళ్ళు 111 కూడా కనిపిస్తుంది వాళ్ళకి. సో మీరందరికీ ఒక గుడ్ న్యూస్ ఇక్కడ ఏం చెప్తుంది యూనివర్స్ అంటే, కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ రాబోతుంది. అండ్ రీయూనియన్స్ మేనిఫెస్ట్ చేసే వాళ్ళకి ఆ రీయూనియన్స్ కూడా అవ్వబోతున్నాయి అని చెప్తున్నాయి ఇక్కడ. ఎవరైతే ఒక పర్సన్ మీ లైఫ్లో ఉన్నారో తన ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ని ఇప్పటి వరకు హోల్డ్ బ్యాక్ చేస్తూ మిమ్మల్ని తన లైఫ్లో ఒక ఆప్షన్గా పెట్టుకొని ఎవరైతే ఉన్నారో ద సేమ్ పర్సన్ సడన్లీ దే విల్ స్టార్ట్ ఎక్స్ప్రెసింగ్ దెమ్ సెల్ఫ్. అంటే ఇక్కడ సడన్గా ఎందుకు అలాగా మాట్లాడటం స్టార్ట్ చేస్తారో మీకే అర్థం కాదు. ఇదంతా న్యూ మూన్ ఎనర్జీ. దిస్ న్యూ మూన్ ఎనర్జీ ఏదైతే ఉందో మీ పర్సన్కి చాలా స్ట్రాంగ్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది మీ పర్సన్ మైండ్ సెట్ పైన. మీ పర్సన్ ఎనర్జీస్ ఇప్పుడు షిఫ్ట్ అవుతున్నాయి. ఈ డిప్రెషన్ నుంచి సడన్లీ ఒక హ్యాపీనెస్లోకి వెళ్ళిపోతారు మీ పర్సన్ కూడా. ఏంటి ఆ హ్యాపీనెస్ అంటే మీరే తన హ్యాపీనెస్. కానీ ఆ విషయం కూడా మీకు ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలేదు. మీతో ఉన్న కాసేపు కూడా తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మీతో ఒక 2 మాటలు మాట్లాడినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ పర్సన్ చాలా సెన్సిటివ్. ఈ సెన్సిటివ్ అన్న మాట కొంతమందికి రెజొనేట్ అవుతుందండి. నేను కామెంట్స్లో చూసాను, సెన్సిటివ్ అనే మాట మా పర్సన్కి రెజొనేట్ అవ్వదు, అది ఇది అని ఏదో తిట్టేశారు మీ పర్సన్ని అక్కడ. ఓకే, సో అది వేరే విషయం. బట్ ఇక్కడ నేను అందుకే నా ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, కొన్ని పాయింట్స్ మాత్రమే మీకు రెజొనేట్ అవుతాయి, రెజొనేట్ అయినవే తీసుకోండి అని. ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి 422 కనిపిస్తుంది. చాలా ఎమోషనల్ పర్సన్ మీ పర్సన్, వెరీ సెన్సిటివ్. చైల్డ్హుడ్ ట్రామా ఉంది. ఓకే, అండ్ తన ఓన్గా ఏ డెసిషన్స్ తీసుకోలేరు. ఓకే, ఈ పర్సన్ లవ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందనంటే అదొక డీప్ లవ్ లాంగ్వేజ్ అనమాట. మీ లాంగ్వేజ్ వేరు, మీ పర్సన్ లాంగ్వేజ్ వేరు. మీరు జనరల్గా ఏదైనా మీ మైండ్లోకి ఏదైనా వస్తే అది వెంటనే నేను ఇలా ఫీల్ అవుతున్నాను అని మీరు చాలా ఫ్రాంక్గా చెప్పేస్తారు. మీ పర్సన్ మీద ఏదైనా మీకు ఇంప్రెషన్ ఉంటే మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ కూడా చాలా ఫ్రాంక్గా చెప్తూ ఉంటారు మీ పర్సన్కి. కానీ మీ పర్సన్ అలా కాదు. మీ పర్సన్కి ఒకవేళ మీరు ఐ మిస్ యూ అలాంటి ఏమైనా మెసేజెస్ పెడితే మీ పర్సన్ దానికి రిప్లై కూడా ఇవ్వరు. అలా అని తను మిమ్మల్ని మిస్ అవ్వట్లేదని కాదు, తను మీకేదో ఒక గిఫ్ట్ పంపించడమో లేదా ఫ్లవర్స్ పంపించడమో అలాంటిది ఏదో చేస్తారు. అది తన లవ్ లాంగ్వేజ్. బయట ఎక్కడైనా మీరు ఉంటే అసలు మీరు ఎవరో తెలియదు అన్నట్టు నుంచుంటారు, మీ పక్కనే కూర్చున్నా కూడా. ఓకే, కానీ ఇన్సైడ్ ద రూమ్ ఈ పర్సన్ తన ఎఫెక్షన్ ఎలాంటిది మీ పైన అనేది చూపిస్తారు. సో కొంచెం డిఫరెంట్ నేచర్ మీ పర్సన్ది, బట్ సెన్సిటివ్ పర్సన్. ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ ఎవరినన్నా ఇష్టపడటం స్టార్ట్ చేస్తే చాలా డీప్గా ఇష్టపడతారు. ఓకే, అందరినీ ఇష్టపడరు ఈ పర్సన్, కానీ ఎవరినైనా ఇష్టపడితే చాలా డీప్గా ఇన్వాల్వ్ అయిపోతారు దాంట్లో. సో అలానే ఈ పర్సన్ ఎవరో ఒక రాంగ్ పర్సన్తో ఇన్వాల్వ్ అయిపోయారు. ఇప్పుడు దాంట్లో నుండి బయటికి రావాలి అని అంటే ఇప్పుడు మీతో కనెక్ట్ అవ్వాలి ఈ పర్సన్. ఆ కనెక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుండి ఈ పర్సన్ మైండ్లో, హార్ట్లో మీరే ఉంటారు, ఇంకెవరు ఉండరు. బట్ ఆ డివైన్ టైమింగ్ అనేది దగ్గర పడింది. ఆఫ్టర్ దిస్ న్యూ మూన్ మీ పర్సన్ కంప్లీట్గా చేంజ్ అవ్వబోతున్నారు. అండ్ 19 to 23 లోపు ఈ పర్సన్ మీకు ఓపెన్ అప్ అవుతారు. ఈ న్యూ మూన్ ఎనర్జీస్ చాలా పవర్ఫుల్ ఎనర్జీస్. మీ పర్సన్ ఏదైతే ఇప్పటి వరకు హోల్డ్ బ్యాక్ చేశారో అదంతా కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు. సో నో డౌట్ యు బోత్ ఆర్ మెంట్ టు బీ టుగెదర్. ఇదొక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఇది లైఫ్ లాంగ్ ఉండే రిలేషన్ ఇది. కానీ ఇక్కడ ఇప్పటి వరకు ఓన్లీ వన్ సైడ్ లవ్వే కనబడుతుంది మీ సైడ్ నుంచి.
కానీ ఇది మ్యూచువల్ అవ్వబోతుంది త్వరలో. మ్యూచువల్ ఫీలింగ్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, మీ పర్సన్ నైట్ టైం మీ పిక్సే చూస్తూ ఉంటారు. అండ్ నైట్ టైం అంటే మిడ్ నైట్ కూడా మీ పిక్సే చూస్తూ ఉంటారు. తనకి జనరల్గా ఇక్కడ నిద్ర కూడా పట్టడం లేదు. తన లైఫ్ కోసం తను ఆలోచించుకుంటే, అందరితో కంపేర్ చేసి చూసుకుంటే తను చాలా వెనకబడి ఉన్నారనమాట. సో అదంతా ఆలోచించుకుంటూ పడుకుంటారు ఈ పర్సన్ ఎప్పుడు నైట్ టైం. సో అలాంటి టైంలో ఈ పర్సన్కి ఏమనిపిస్తుంది అంటే, మిమ్మల్ని కాదని ఇంకెవరినో చూస్ చేసుకోవడం వల్ల ఈ పర్సన్కి ఆ సిచ్యువేషన్ వచ్చింది. సో ఇప్పటికైనా మిమ్మల్ని చూస్ చేసుకుంటే మీ పర్సన్ హ్యాపీగా ఉండొచ్చు మీతో అనే ఒక థాట్ అయితే వస్తుంది తనకి. ఆ థాట్ ప్రాసెస్ అనేది చేంజ్ అయింది. ఎందుకు అంటే యు ఆర్ మేనిఫెస్టింగ్. ఇన్ ద రీసెంట్ పాస్ట్ కూడా మీరు మేనిఫెస్ట్ చేసింది ఈ పర్సన్తో రిలేషన్ కోసమే. సో ఇప్పుడు అదే వర్కౌట్ అవుతుంది, అదే నిజం అవ్వబోతుంది. ఓకే, మేబీ లాస్ట్ ఇయర్ 11/11 పోర్టల్ రోజు మీరు మేనిఫెస్ట్ చేసి ఉండొచ్చు, ఆర్ 7/7 పోర్టల్ రోజు మీరు మేనిఫెస్ట్ చేసి ఉండొచ్చు ఈ రిలేషన్ సక్సెస్ అవ్వాలి అని. బట్ యూనివర్స్ ఏం చేసింది అని అంటే, మీ పర్సన్కి మీ వాల్యూ తెలియకుండా మీ లైఫ్లోకి కనుక వస్తే ఈ పర్సన్కి మీకు మళ్ళీ సెపరేషన్ అయిపోతుంది. ఇంకా మీరు కలిసే ఛాన్స్ అనేది ఉండదు. సో మీరు దగ్గర అవ్వాలి అని అంటే ఈ పర్సన్ ఇంకెవరికో దగ్గర అవ్వాలి. మీ వాల్యూ తెలియాలి, మీ రిలేషన్షిప్కి ఇంకా వాల్యూ ఇవ్వాలి అని అంటే ఈ పర్సన్ ఇంకెవరికో కమిట్ అవ్వాలి. ఎప్పుడైతే అలా కమిట్ అవుతారో అండ్ వాళ్ళు ఆ కార్మిక్ లెసన్స్ ఏవైతే మీ పర్సన్కి నేర్పిస్తారో అప్పుడు మీకు మీ పర్సన్కి అర్థమవుతుంది మీ వాల్యూ ఏంటి, వాళ్ళ వాల్యూ ఏంటి. ఓకే, తన లైఫ్లో ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళిపోవాలి అనేది ఇప్పుడు డిసైడ్ చేసుకుంటున్నారు. అందుకే సో ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చింది యూనివర్స్. ఎందుకంటే మీ మధ్య సెపరేషన్ క్రియేట్ చేస్తేనే మీరు ఇంకా దగ్గర అవుతారు. సో అలా మీ పర్సన్ ఇంకొకరికి కమిట్ అవ్వడం జరిగింది అండ్ సెపరేషన్ వచ్చింది. అండ్ నౌ దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్ టు యువర్ లైఫ్. ఓకే, సో ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఉంటున్నారు ఎక్కువ. ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు మీ వాళ్ళ ఫ్రెండ్స్తో. వాళ్ళతో ఉన్న కాసేపు కూడా చాలా హ్యాపీనెస్ ఉంటుంది మీ పర్సన్కి. సో అలా టైం పాస్ చేస్తున్నారు అండ్ మీతో ఉన్న కాసేపు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ మీతో హ్యాపీగా ఉండాలి అని అంటే ఇక్కడ మీ పర్సన్ డిసైడ్ చేసుకున్నది ఏంటంటే, తన పాస్ట్ని కంప్లీట్గా మర్చిపోయి అప్పుడు మీ దగ్గరికి రావాలి, అప్పుడు మీకు కనెక్ట్ అవ్వాలి. అప్పుడు మీరు హ్యాపీగా ఉండొచ్చు, మీ పర్సన్ కూడా హ్యాపీగా ఉండొచ్చు. మీ పర్సన్ హ్యాపీగా లేనప్పుడు మిమ్మల్ని హ్యాపీగా ఉంచలేరు. సో అది కూడా మీ పర్సన్కి తెలుసు ఇక్కడ. సో అందుకే ఆ డిప్రెషన్ మొత్తం క్లియర్ చేసుకోవాలి అండ్ తన మైండ్ అండ్ హార్ట్ ప్యూర్గా ఉంచుకోవాలి. అప్పుడు మీకు ప్రపోజ్ చేయాలి. ఓకే, ఏదో మైండ్ గేమ్స్ ఆడుతున్నట్టు లేదా మీతో లవ్ బాంబింగ్ చేయడం మిమ్మల్ని అండ్ ఏదో ఆ కాసేపు మీతో ఎంజాయ్ చేయడం మళ్ళీ వెళ్ళిపోవడం, ఇలాంటి ఈ ప్లేయర్ ఎనర్జీ వద్దు మీ పర్సన్కి. ఇప్పుడు ఆ ప్లేయర్ ఎనర్జీ నుంచి ఒక జెన్యూన్ పర్సన్గా చేంజ్ అయ్యారు మీ పర్సన్. ఓకే, ఒక ఆనెస్ట్ రిలేషన్షిప్ కోసమే మీ దగ్గరికి రాబోతున్నారు. ఆ లాయల్టీ అనేది కోరుకుంటున్నారు ఇక్కడ. బట్ ఆ లాయల్టీ అక్కడ మీ పర్సన్ ఎవరికైతే కమిట్ అయ్యారో వాళ్ళు కూడా కోరుకుంటున్నారు మీ పర్సన్తో. కానీ అక్కడ వాళ్ళకి మీ పర్సన్ మీద చాలా అనుమానాలు కూడా ఉన్నాయి. మీ పర్సన్ లైఫ్లో చాలా అన్హెల్దీ అటాచ్మెంట్స్ ఉన్నాయని, మీ పర్సన్ అందరికీ అబద్ధాలు చెప్తారని, మీ పర్సన్ ఒక హెడేక్ అని, ఇలా రకరకాలుగా మీ పర్సన్ని తిట్టడం కూడా జరిగింది. ఎవరు మీరు కాదు, దట్ అదర్ పర్సన్. మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో ఇప్పుడు అందుకే మీ పర్సన్ ఇంకెప్పుడు అలాంటి రాంగ్ చాయిసెస్ చేసుకోకూడదు, ఒక రైట్ చాయిస్లోనే ఉండాలి. ఈవెన్ దో మీ మధ్య డిఫరెన్సెస్ ఉన్నా మీరు ఎప్పుడూ మీ పర్సన్ అలా మాట్లాడలేదు. సో అదంతా గుర్తు చేసుకుంటే ఈ పర్సన్కి చాలా ఒక ఎమోషనల్ పర్సన్ అయిపోతూ ఉంటారు. విత్ 9 of Swords, స్లీప్లెస్ నైట్స్ అనేవి చూస్తున్నారు ఈ పర్సన్.
మిడ్ నైట్ సడన్లీ తన నిద్రలోంచి లేచి గట్టిగా అరవటం లేదా ఆ, ఏదో ఒక నైట్ మేర్ చూస్తే మనం ఎలా అరుస్తాం గట్టిగా అలా అరవటం అవన్నీ కూడా జరుగుతున్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్ తనంతట తానే చేసుకున్నారు, అదంతా సెల్ఫ్ సాబటేజ్ చేసుకున్నారు ఆ కనెక్షన్ని, మీ కనెక్షన్ని. తన లైఫ్లో తను ఎప్పుడైతే మీకు దూరంగా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారో, మూవ్ ఆన్ అయిపోవడానికి ట్రై చేస్తారో, మీ పర్సన్కి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఇది ఒక డివైన్ కనెక్షన్ కాబట్టి. అండ్ సడన్లీ ఈ పర్సన్ ఒక్కొక్కసారి మూవ్ ఆన్ అయిపోవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే తను కరెక్ట్ కాదు మీకు అనేది ఒక స్ట్రాంగ్ ఇన్ఫీరియారిటీ ఒకటి ఉంది మీ పర్సన్కి. సో అలా ఉన్నట్టుండి ఆ డెసిషన్ తీసుకుంటారు అండ్ మూవ్ ఆన్ అయిపోదామని సైలెంట్ అయిపోతారు, కమ్యూనికేషన్ కట్ చేస్తారు. కానీ మీ పర్సన్ వల్ల అవ్వదు. మీరు కూడా కొన్నిసార్లు ట్రై చేశారు మూవ్ ఆన్ అవుదామని, కానీ అది మీ వల్ల కూడా అవ్వలేదు. ఎందుకంటే మీది ఒక డివైన్ కనెక్షన్. ఇక్కడ ఈ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో ఇవి పాస్ట్ లైఫ్ నుంచి మీకు కనెక్ట్ అయ్యే ఉన్నాయి. మీరు సెపరేషన్లో ఉన్నా మీరు కనెక్ట్ అయ్యే ఉన్నారు. మీ ఎనర్జీస్ అంత పవర్ఫుల్ ఎనర్జీస్ ఇక్కడ. ఓకే, బట్ మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు ఆ విషయం, కానీ మీ పర్సన్ తెలుసుకోలేదు. బట్ సూన్ మీ పర్సన్ కూడా తెలుసుకుంటారు అండ్ తను నెక్స్ట్ స్టెప్ వేయబోతున్నారు. ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళబోతున్నారు. ఓకే, సో ఇక్కడ మీ లైఫ్లో ఈ బ్యాడ్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఛాలెంజెస్ని బ్రేక్ చేయడానికి మీరు ఏం చేయబోతున్నారంటే మీ హెయిర్ స్టైల్ చేంజ్ చేయొచ్చు, ఆర్ మీ లుక్స్, మీ అపీరెన్స్ చేంజ్ చేయొచ్చు. లైక్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఆర్ డిఫరెంట్ హెయిర్ కలర్స్ కూడా వేస్తారు. సో అలా ఒక డిఫరెంట్ లుక్లో కనిపిస్తారనమాట అందరికీ. ఇదంతా ఏంటి అని అంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అలా మీరు మీకు నచ్చినట్టు మీరు రెడీ అవ్వడం వల్ల ఒక కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో అలాంటి ఏదో చేయబోతున్నారు మీరు. మేబీ మీరు ఒక డిఫరెంట్ హెయిర్ కట్ లాంటిది ఏదైనా చేయించవచ్చు, కలర్స్ వేయించవచ్చు, అలా ఏదో చేయబోతున్నారు. ఇదొక గ్రేట్ చేంజ్ అందరూ అబ్జర్వ్ చేస్తారు. ఇక్కడ రీడింగ్ స్టార్టింగ్లో కూడా వచ్చింది మనకి, యు ఆర్ గ్రోయింగ్ అండ్ గ్లోయింగ్. ఈ గ్రోయింగ్ అండ్ గ్లోయింగ్ పాయింటే అందరూ అబ్జర్వ్ చేస్తారు మీ దగ్గర. ఓకే, మీరు చాలా డిఫరెంట్గా కనిపిస్తారు అందరికీ, చాలా హ్యాండ్సమ్గా ఆర్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారు అందరికీ. ఓకే, మీ అంతటి మీరే మిమ్మల్ని మీరే అప్రిషియేట్ చేసుకుంటారు. మీరు చేసే ఆ పనులకి, మీరు చేసే ఆ చేంజెస్ ఏవైతే ఉంటాయో మీ లైఫ్లో వాటికి మిమ్మల్ని మీరే అప్రిషియేట్ చేసుకుంటారు. అండ్ దిస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో, ఈ పర్సన్ కూడా మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తారు. వాళ్ళు మీకు ఫ్రెండ్స్ లాగా అదర్ నేమ్స్ నుండి మీకు ఫ్లవర్స్ పంపించవచ్చు, లేదా మీకు గిఫ్ట్స్ ఏమైనా పంపించవచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, మీ పర్సన్ లవ్ లాంగ్వేజ్ ఈజ్ డిఫరెంట్. మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కువ మిస్ అయితే మీకు ఏదో ఒక గిఫ్ట్ పంపిస్తారు. కొంతమంది చాక్లెట్స్ పంపిస్తారు. ఓకే, అండ్ కొంతమంది ఫ్లవర్స్ ఆర్ గిఫ్ట్స్ పంపిస్తారు. అండ్ కొంతమంది ఏదైనా డ్రెస్సెస్ అలాంటివి ఏమైనా పంపిస్తారు. అండ్ కొంతమంది సెంటిమెంటల్ గిఫ్ట్స్ ఉంటాయి కొన్ని, అలాంటివి పంపిస్తారు. కొంతమంది రొమాంటిక్ గిఫ్ట్స్ ఏమైనా పంపిస్తారు. సో ఇలా రకరకాలుగా ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకుంటారు. మీ పర్సన్ని మీరు అప్రిషియేట్ చేస్తారు, బట్ మీరు ఓన్లీ ఆ మెసేజెస్లోనే మొత్తం ఒక లెటర్ లాగా రాసేస్తారు మీరు మీ పర్సన్ కోసం. మీకు ఇలా ఎక్కువ గిఫ్ట్లు ఇచ్చే అలవాటు అలాంటివి ఏమీ లేవు. కానీ మీరు ఉన్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది చాలా ఒక డీప్ డిప్రెషన్కి రిలేటెడ్ ఇష్యూ అయినా కూడా మీరు ఆ డిప్రెషన్లోకి వెళ్ళడానికి మీరు ఇష్టపడరు. ఎందుకంటే మీకు అంత
ఆ పవర్స్ అనేవి ఉన్నాయి. చాలా పవర్ఫుల్ పర్సన్ మీరు. మీ లైఫ్లో ఎంత సాడ్నెస్ ఉన్నా అది అందరికీ కనపడనీయరు. కానీ ఆ సాడ్నెస్ అనేది మీకు ఉంటుంది, ఆ డిప్రెషన్ అనేది కూడా ఉంటుంది. కానీ ఎక్స్ప్రెస్ చేయరు ఎవరికి. అది ఎక్స్ప్రెస్ చేయాలా అందరికీ, అవసరమా అన్నట్టు ఉంటారు మీరు. ఓకే, చాలా అదొక ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనమాట మీకు తెలిసినది. ఓకే, సో ఆ ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికే మీరు మీ లుక్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ మీ పర్సన్ దగ్గర నుంచి ఒక మెసేజ్ వస్తుంది మీ దగ్గరికి. ఏమని అని అంటే, ఐ వాంట్ యూ అండ్ అలాంటి ఏవో కొన్ని రొమాంటిక్ మెసేజెస్ లాంటివి వస్తూ ఉంటాయి. అవి ఎప్పుడు వస్తాయంటే, నేను చెప్పాను కదా 19 to 23 లోపు ఇలాంటివన్నీ ఈ డ్రాస్టిక్ చేంజెస్ లాంటివి చూస్తారు మీరు. హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి చూస్తారు మీ లైఫ్లో. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ 4 and 22. ఈ బర్త్ నెంబర్స్ మేబీ మీ అవ్వచ్చు, లేదా మీ పర్సన్ అవి ఉండొచ్చు, లేదా ఈ డేట్స్లో మీరు కలిసి ఉండొచ్చు ఫస్ట్ టైం, ఆర్ ఈ డేట్స్లో మీరు విడిపోయి ఉండొచ్చు, సెపరేషన్ వచ్చి ఉండొచ్చు. సో అలాగే ఏదో సిగ్నిఫికెంట్ నెంబర్స్ ఇవి. అండ్ ఆల్ఫాబెట్స్ విషయానికి వస్తే ASV ULMNK. ఓకే, ఇవి ఆల్ఫాబెట్స్. రాసుల విషయానికి వస్తే వృషభ, కన్య, కుంభ, మకర, కర్కాటక, మీన, తుల, మేష, ధనుష్ రాశులు కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఎక్కువ స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ కనిపిస్తుంది. మేబీ మీ పర్సన్ చార్ట్లో స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ ఉండొచ్చు, లేదా మీ చార్ట్లో వాటర్ ఉండొచ్చు. ఓకే, చాలా ఎమోషనల్ పీపుల్ మీరిద్దరు. కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ టైప్ ఎనర్జీ అనమాట మీది. ఒక స్పిరిచువల్ కనెక్షన్ కూడా కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య. ఈ స్పిరిచువల్ కనెక్షనే మీ ఇద్దరిని మళ్ళీ దగ్గర చేస్తుంది ఇక్కడ. ఓకే, బట్ అది మీరంతా కూడా పట్టించుకోవట్లేదు. కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు అని అంటే, ఇదంతా యూనివర్స్ మీకు ఇస్తున్న స్పేస్ అన్నమాట. మీరు మీ రిలేషన్ని సీరియస్గా తీసుకుంటున్నారు, కానీ తీసుకోవట్లేదు అన్నట్టుగా ప్రిటెండ్ చేస్తున్నారు. సేమ్ వే మీ పర్సన్ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు, కానీ మీరు లేకుండా కూడా తను హ్యాపీగానే ఉన్నారు అన్నట్టుగా ప్రిటెండ్ చేస్తున్నారు. ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కాబట్టి ఇలా ఇద్దరికి సేమ్ ఎనర్జీస్ ఉండొచ్చు. ఓకే, ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఓకే, సో వీడియోలో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ ఏవైతే మీకు రెజొనేట్ అయ్యాయో ఆ పాయింట్స్ని తప్పకుండా మేనిఫెస్ట్ చేయండి. రీడింగ్ వితౌట్ రెమెడీ ఈజ్ జస్ట్ ఎ స్టోరీ టెల్లింగ్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, అందుకే రెమెడీస్ చెప్తూ ఉంటాను మీకు. ఓకే, రీడింగ్ వితౌట్ మేనిఫెస్టేషన్ కూడా స్టోరీ టెల్లింగే. ఓకే, సో మేనిఫెస్ట్ చేసుకోండి మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ని. అండ్ నేను చెప్పిన సింపుల్ రెమెడీస్, ఖర్చు లేని రెమెడీస్ అవి. చాలామంది నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు, మా దగ్గర ఇప్పుడు పేమెంట్స్ అవి మేము చేసుకోలేము, మా ఖర్చు లేని రెమెడీస్ ఏమైనా చెప్పండి. సో నా వీడియోస్ సర్చ్ చేస్తే మీకు చాలా రెమెడీస్ అనేవి దొరుకుతాయి, ఖర్చు లేనివి బట్ పవర్ఫుల్ రెమెడీస్ అవి. సో గార్నెట్ బ్రేస్లెట్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్, రుద్రాక్షలు, వాస్తు పిరమిడ్స్ అండ్ అదర్ క్రిస్టల్ బ్రేస్లెట్స్, ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, 9948424222. సో ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు మీ పర్సనల్ రీడింగ్స్ అండ్ దిస్ ప్రోడక్ట్స్ ఏమైనా కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో బుకింగ్స్ ఏమన్నా ఉన్నా వెంటనే నాకు వాట్సాప్ చేయండి. బుకింగ్స్ ఏమన్నా అంటే రిగార్డింగ్ దిస్ గార్నెట్ బ్రేస్లెట్ దట్ 2026 ఇయర్కి కావాల్సిన బ్రేస్లెట్ అది.
అది వేసుకున్న తర్వాత చాలా అబండెన్స్ అనేది చూస్తారు మీరు. ఓకే. సో కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయొచ్చు వాట్సాప్కి. ఓకే. సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. ఓకే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ